చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. తీసుకోండి. ఏమండి, మన అమ్మాయిని ఇక్కడ ఉంచి చదివించడం నాకు ఇష్టం లేదు. అందరి పిల్లలు పట్నంపై చదువుకుంటున్నారు. మన అమ్మాయి అనన్యని కూడా సిటీకి పంపి చదివిద్దామండి. మీరేమంటారు? ఆలోచిద్దాం. అనన్యకి ఇష్టమైతే అలాగే చేద్దాం. కానీ అమ్మాయిని వదిలి మనం ఉండగలమా? ఆలోచించు. ఆలోచించేది ఏముందండి, మన అమ్మాయి బాగా చదివితే అది మనకు మంచిదేగా. అమ్మాయి ఇష్టాన్ని మనం కాదనలేముగా అండి. అలాగే, నీ ఇష్టం. అమ్మయ్య, ఎగ్జామ్స్ అయిపోయినాయి. నేను బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్తున్నానే. నేను కూడా మా ఊరు వెళ్తున్నానే. అబ్బా, ఎక్కడికి వెళ్ళినా మనందరం మళ్ళీ ఎక్కడో చోట తిరిగి కలుస్తాం కదే. లేకుంటే అందరూ మా ఊరు వచ్చేసేయండి. సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేద్దాం. అనన్య ఒప్పుకుంటే నేను రెడీ. ఏమంటవే అనన్య? మా నాన్న సాయంత్రానికే వచ్చేయమని చెప్పారే. మీ నాన్నతో నన్ను మాట్లాడమంటావా? అమ్మో వద్దు. మా అమ్మ నాన్న చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు అమ్మా నాన్న చెల్లి అంటావు? నీకంటూ స్పేస్ లేదా? ఈ వయసులో మనం ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడే మనం జాలీగా ఉండేది? మనకిప్పుడు ఎలాగో కాలేజ్ అయిపోయింది కదా, తర్వాత ఎలాగో జాబ్ చేయాలి. అప్పుడు మనకి కావాల్సినంత టైం దొరుకుతుంది లేవే. అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అప్పటి వరకు ఏం అడగొద్దు. సార్, బాస్ పిలుస్తున్నారు. నేను వస్తాను, వెళ్ళు. ఓకే సార్. ఏ రాజయ్, ప్రాజెక్ట్ చేయకుండా కూర్చున్నావు? ఎప్పుడు పూర్తి చేద్దామని? రే, 10 రోజులు టైం. సారీ సార్, 10 రోజులు టైం తీసుకునే ప్రాజెక్ట్ని 2 డేస్లో కంప్లీట్ చేయమంటే కష్టం సార్. అది కాదురా, నువ్వు చేయగలవని ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా. ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయరా. ప్రతిసారి ఇలా అంటే కష్టం రా. అది కాదురా, అర్థం చేసుకోరా. బాస్, కంప్లీట్ అయింది. థ్యాంక్స్ రా. సారీ మదర్. ఇట్స్ ఓకే. ఆర్ యూ ఫ్రీ నౌ? లేదు, కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకలా అడుగుతున్నావు? ఫ్రీ అయితే బయటికి వెళ్దామా? సారీ మధు, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. బాయ్. సరే. రే మహేష్, సారీ రా, ఏమనుకోకు. ఈ ఆఫీస్లో రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఏ పాపం, ఏం తక్కువైంది? అన్నీ ఎక్కువేరా. మన బాస్గా టార్చర్ భరించలేకపోతున్నాను. ఏమైందిరా? వాడు నన్ను అర్థం చేసుకోవడం లేదు. అందుకే రిజైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. పైగా వాడు నేను మంచి ఫ్రెండ్స్ కదా, అందుకని. సరే, నీ ఇష్టం కానీ. థ్యాంక్స్ రా. ఏ కారాపో. ఏ అనన్య, ఇటెక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, అది గుడికి వెళ్తున్నాను. నువ్వు గుడికే వెళ్తావో బడికే వెళ్తావో నీ ఇష్టం. పెళ్లి తర్వాత నా ఇష్టం. ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీ. అప్పుడు నేను చెప్పిందే నీకు వేదం. ఒకటి గుర్తుంచుకో, నా కళ్ళు 24 గంటలు నిన్ను గమనిస్తూనే ఉంటాయి. నా ఇంటికి రాబోయే కోడలు కట్న కానుకలతో పాటు పరు ప్రతిష్టల్ని కూడా తీసుకురావాలి. అది గుర్తుంచుకో. అయ్యగారు, ఈసారి ఆట నాదే అవుద్ది. మీరు నాకు మాట ఇవ్వాలి.
మాటే కదరా, తీసుకో. అయ్యగారు మీరు మరి మాట తప్పకూడదు. తప్పనిలేరా. ఏం లేదు అయ్యగారు, వేసుకోవడానికి 2 మంచి జత బట్టలు ఇప్పించండి చాలు. వేసుకోవడానికా చూసుకోవడానికా? అయ్యగారు ఏంటి అంతమంది అనేశారు? ఏం లేదురా, ప్యాంటుకు తక్కువ నిక్కరికి ఎక్కువ. ఏమంటావురా? ఫైనల్ గా ఒక పని చేయి, నా చేతి రుమాలు ఇస్తాను, అడ్జస్ట్ చేసుకో ఈసారికి. అసలే సంబర కదరా, సమ్మగుంటది. సర్దుకుపో. షో షోనా? ఏంటి అయ్యగారు ఇది? మై కమిన్ సార్. కమిన్. మార్నింగ్ సార్. మార్నింగ్. నా ఫైన్. ఓకే, గుడ్ క్వాలిఫికేషన్. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు ఆఫీస్లో కూడా మంచి శాలరీ ఇచ్చారు. అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు ఎప్పుడూ ఒకే చోట జాబ్ చేయడం నచ్చదు సార్. ఒకవేళ ఈ జాబ్ మీకు ఇచ్చిన మా కంపెనీ నుంచి కూడా వెళ్ళిపోతారా? 2 years వరకు రిజైన్ చేయండి సార్. దట్స్ మై ప్రామిస్. ఓకే, కన్ఫర్మ్ చేయి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. మీ రెజ్యూమ్, మీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మా కంపెనీలో మిమ్మల్ని టీమ్ లీడర్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. టైం 11 అయింది. జై ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? కాల్ చేద్దామా? The person you're calling is not answering. Please try later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. హలో, చెప్పు మధు. మహేష్, జే ఏంటి ఇంకా ఆఫీస్కి రాలేదు? వాడు ఇంకా రాడు ఆఫీస్కి. ఆఫీస్కి ఎందుకు రాడు? వాడు వేరే ఆఫీస్లో జాయిన్ అయ్యాడని నీకు తెలీదా? ప్రాబ్లం ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవడం లేదు. ఏమన్నా జరుగుంటుందా? ఇప్పుడు నేను ఏం చేయాలి? అనన్య, ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు నాన్నగారు. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత చాలా దిగులుగా ఉంటున్నావు. ఏమైంది తల్లి? ఏం లేదు నాన్నగారు, కొంచెం హెల్త్ బాగాలేదంతే. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు. 2 రోజులు రెస్ట్ తీసుకో, అన్నీ అవే సర్దుకుంటాయి. ఇలా ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేసుకోవడం బెటర్. కొంచెం మైండ్ అయినా రిలీఫ్ ఉంటుంది. ఊపు ఊపు ఊపు. అబ్బా అబ్బా, ఊపు. ఇంకా రౌండి. ఇదేంటిది, ఇంకా వాయిస్ వస్తుంది? నేను ఒక్కనే ఉన్నానుగా. ఒకలే. ఊపు ఊపు ఊపు. అబ్బా అబ్బా ఊపు. ఇదేదో తేడాగా ఉందేంటి? ఇంకా వాయిస్ ఎక్కడి నుంచి వినిపిస్తుంది? వామ్మో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. గుడ్ మార్నింగ్ సార్. జై సార్. టీమ్ లీడర్గా నువ్వు మన స్టాఫ్ని బాగా హ్యాండిల్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.
నెక్స్ట్ 3 monthsలో మనం అనుకుంటున్న ప్రాజెక్టు హైలో ఉండేటట్టు చూడు. ఓకే సార్, ఓకే, ఐ హ్యాండిల్ దిస్ ప్రాజెక్ట్. కీప్ ఇట్ అప్. అదంతా ఓకే. సార్ మీకోసం ఎవరో మధు అనే మేడం వచ్చారు, క్యాంటీన్లో వెయిట్ చేస్తున్నారు. మధు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? సరే నేను వస్తాను, వెళ్ళు. ఓకే సార్. హలో హలో మధు, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చా. దేనికి? ఏ రాకూడదా? అలాని కాదు. సరే చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. సారీ మధు. ఎందుకని? గతంలో ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసింది. అది తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. అప్పటి నుంచి నాకు ఈ ప్రేమల మీద వాటి మీద నమ్మకం లేదు. ఏదేమైనా అరేంజ్ మ్యారేజే చేసుకుంటాను. అది ఇప్పుడు కాదు, నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే. ఐల్ వెయిట్ ఫర్ యూ. నువ్వు నా కోసం వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు మధు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. బట్ జే, సారీ మధు. ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ వెరీ సారీ. జే. ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ. నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావు? సారీరా. దేనికిరా? నేను అర్థం చేసుకోలేకపోయానురా. నువ్వు మధుతో చెప్పిన విషయం నేను కూడా విన్నానురా. ఇన్నాళ్ళు నువ్వు జాలీగా సంతోషంగా ఉండడం చూసాము, కానీ ఇప్పుడే తెలిసిందిరా నీలోని బాధ అంతా. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీరా. అరే మామ, మనకెన్ని సమస్యలున్నా బాధలున్నా మన పక్కనున్న వాళ్ళతో చెప్పుకుంటాం. నాకంటూ ఉన్న ఫ్రెండ్స్ మీరే కదరా. మీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను? ఈ విషయం మీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను. మీరు చూపించే జాలి నాకు ఇష్టం లేదురా, అందుకే చెప్పలేదు. ఐఎమ్ సారీరా. మనలో మనకు సారీ లేదులేరా, మనం ఫ్రెండ్సే కదా, మనం ఎప్పుడు కలిసే ఉందాంరా. థ్యాంక్స్ రా. సార్, మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. సార్, నిన్న కాల్ చేశాను కదా. ఓ నువ్వేనా? ఓకే అమ్మా, ఓకే, గుడ్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. జై, ఒకసారి లోపలికి రా. చెప్పండి సార్. ఈ అమ్మాయి పేరు అనన్య, మన ఆఫీసులో న్యూ జాయిన్. ఓకే. హలో. హాయ్ అండి. ఈ అమ్మాయిని మీ టీంలోకి తీసుకోండి. ఓకే సార్. అలాగే జాబ్ డీటెయిల్స్, వర్క్ ప్రాసెస్ మొత్తం నేర్పించండి. ఓకే. ఓకే సార్. హలో, వెళ్దామా? అబ్బో, బబ్బరా పగిలింటి ఎలా ఉన్నాయి నాకు ఈరోజు. చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. అమ్మ నా ముసలి. చూసేసానండి. ఏం చూసావురా? ఎంతటి రసికుడవో తెలిసేరా, నాకు తెలిసేరా. ఏం తెలిసిందిరా? నాకు తెలిసిందిలే. నీకు బలిసిందని నాకు తెలిసిందిలే. అవి కళ్ళ కామపు ముళ్ళ. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగులోనేనండి. తెలివిగా మాట్లాడుతున్నావు అనుకున్నాను. అబ్బో, చూడాల్సిందంత చూసేసి, చేయాల్సిందంత చేసేసి, కట్ చేయాల్సిందంత కట్ చేసి నాతో పోట్లాడుతున్నారా మీరు?
ఏంటి మీ గోల? మగ బుద్ధులు పోనిచ్చుకోలేదు. ఇలా కనబడితే బుద్ధుడు కూడా బుద్ధిగా ఉండలేడు. ఇలా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే చెంప పగిలిద్ది. నీ చెయ్యి నా చెంపను తాకితే పట్ట పగలే పండగ చేసుకుంటాను కుమ్ము. ఒరే అప్పిగా, నువ్వే ఓ దండగా, నీకెందుకురా పండగ? అయ్యగారు, ఇక నుండి మీ ఆటలు నేనుండగా సాగవు. అది కాదురా, సామాన్లు తల 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 మెరిసిపోతున్నాయిరా. రే అప్పిగా, బిందెలు కుండెలైపోతాయి. జాగ్రత్త. నువ్వు వెళ్ళు. అయ్యగారు బొక్కల న్యూస్, అదే న్యూస్ చదువుకోండి. నా చావుకి కారణమైన నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా? ఏంటిది? ఏదో వాయిస్ వినబడుతుంది. The number you are calling is out of network coverage area. The number you are calling is out of network coverage area. కంప్యూటర్ అటువైపు ఉంది. నీ కళ్ళల్లోనే కంప్యూటర్ కనిపెడుతుంది జయ. లేదు, ఇది ఆల్రెడీ సబ్మిట్ చేసాం. ఇక్కడ ఇది ఓకే. ఇది ఒక్కసారి చెక్ చేయవా? జై, 1 minute. జై నిన్నే పిలిచేది వినపడుతోందా? ఏం మధు, ఇప్పుడు చెప్పు. టిఫిన్ చేసావా? ఇందుకే పిలిచావా? ఏ అడగకూడదా? గాడ్, ఎంతైనా మహేష్ బాబు సూపర్. ఎందుకే ఎన్ని కష్టాలు వచ్చినా భూమిక చేయవదలేదు. అది సినిమా, రియల్ లైఫ్ లో అలా ఉండదు. ఎందుకుండదు? మనం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చూస్తూనే ఉంటున్నాం కదా. సినిమాలకి జీవితానికి చాలా తేడా ఉంటుంది. అది కల్పితం, మనది యాదృచ్ఛికం. సినిమాలు కూడా మనలాంటి వాళ్ళ జీవితాల నుంచే కదా స్వీకరించేది. నిజమే, కానీ ఎక్కడో దగ్గర అలా జరుగుతూ ఉంటుంది. నీ జీవితంలో కూడా ఎందుకు జరగకూడదు? చూస్తూనే ఉండు, నీ జీవితంలో కూడా జరుగుతుంది. అలా జరిగితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నమస్తే అన్న. రేయ్, దాన్ని జీపెక్కించట్రా. వదలండి, వదలండి, వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? ప్లీజ్ వదలండి. ఎంత అందంగా ఉన్నావే. నిన్ను ఆదరించాలన్నా అనుభవించాలన్నా నీ బావ అనిల్గాడే. నేనున్నానన్న విషయం గుర్తుపెట్టుకో. కాదు కూడదు అని ఎవరినన్నా ప్రేమించావనుకో, వాడిని చంపి వాడి సమాధి మీద నీకు తాళి కడతా. ఏంటి, అర్థమైందా? ఓ ఊరుకోవే, వాడి మాటలేం పట్టించుకోకు. అయినా మీ బావ గురించి నీకు తెలిసిందే కదా. వాడు ఎదవని ఊరు మొత్తానికి తెలుసు. సరే పద, ఎగ్జామ్కి టైం అవుతుంది. ఏ అనన్య, నువ్వు కాలేజీకి వెళ్ళు. వెళితే వెళ్ళావు, కానీ కాలేజీలో ప్రేమ దోమ అని నా ప్రేమకు కామా పెట్టావనుకో, కాలేజీ అని కూడా కాంప్రమైజ్ అవ్వను. క్యాంపస్ లో నిన్ను ఎవడు అబ్జర్వ్ చేస్తున్నాడో చూసుకో. ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. నన్ను పెళ్లి చేసుకో. ఏమంటావు? వెళ్ళు. ఇన్సిడెంట్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నావా? అసలు ఎవడే వాడు? వాళ్ళ బావే. బావా బెండకాయ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి, కానీ రోడ్ల మీద పడి అమ్మాయిలు నేర్పించుకోడు కదా. అసలు వాడు మగాడేనా? నా కర్మ ఎలా ఉంటే అలాగే అవుతుంది. ఆడపిల్లలం కదా, అనుభవించక తప్పదు. అది కాదు అసలు వాణ్ణి. ఇదంతా మా నాన్న వల్లే.
మావయ్య గారు టీ తీసుకోండి. ఒరే ఆది, ఆ పొలానికి మందు కొట్టించావా? ఆ కొబ్బరికాయలు కోయించావా? నాన్నగారు అవన్నీ నేను చూసుకుంటా, మీరు టెన్షన్ పడకండి. ఏంటన్నయ్యా నాన్న టెన్షన్ పెడుతున్నాడా? ఏం వదిన బాగున్నావా? బాగున్నాను వదినా. ఏరాలుడు ఎలా ఉన్నావు? బాగున్నా అత్త. రైట్ రా. స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమ్మా చెల్లెమ్మా, ఇదేనా రావటం? అవునన్నయ్య. అవును, బావగా రాలేదా? లేదన్నయ్య, నేను కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటాను. అలాగా. ఏనన్నా ఎలా ఉన్నారు? నాకేంటమ్మా, ఫుల్ హ్యాపీ. రారా బంగారు. అన్నయ్య నాకు మాట ఇస్తావా? చెప్పమ్మా, ఏం మాట ఇవ్వాలి? మాట తప్పకూడదు. మీ అన్నయ్య గురించి నీకు తెలియదా అమ్మా? ఈ బంగారాన్ని నా ఇంటికి ఆర్డర్లు చేస్తావా? ఓ సిద్ధేనా, దీనికి ఇంతలా అడగాలమ్మా? ఈ రోజు నుంచి అనన్య నీ కోడలమ్మా, నీ చేతుల్లో పెడుతున్నాను. మా మంచి అన్నయ్య. రే అనిల్, లేరా, టైం 7 అవుతుంది. అబ్బా ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేపుతున్నావు? పొద్దుకెరక పడుకోవడానికి ఇది మన ఇల్లు అనుకుంటున్నావరా? మామయ్య ఇల్లు. మామయ్యని మంచిగా చేసుకుని అనన్యతో అన్యోన్యంగా ఉంటేనే కదరా మనకి ఈ ఆస్తి దక్కేది. లే. అనన్య, వాళ్ళతో నీకేంటి ఆటలు? వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను రోజు వీళ్ళతోనే ఆడుకుంటా. ఇప్పుడు దాకా వాళ్ళతో ఆడిన ఆటలు చాలు, ఇకపై నుంచి నాతోనే ఆడాలి. అది చెప్పడానికి నువ్వెవరు? నేను నీ బావని. బావైతే కొమ్మల చాయ ఏంటి? నాకే ఎదురు చెప్తావా? నాన్న. ఏం బావగారు, పేపర్ ఉదయాన్నే సీరియస్ గా చదువుతున్నారు. ఏం బావగారు, ఇదేనా రావటం? బాగున్నారా? రండి కూర్చోండి. ఏం బాగులే బావా, ఆడది ఇంట్లో లేకుంటే ఇంటికి ఒంటికి ఏం బాగుంటుంది చెప్పండి. మీ చెల్లెలు 2 ఏళ్ల నుంచి ఇంట్లోనే అంటు పెట్టుకున్నారు. మరి నేను ఇలా కాక ఎలా ఉంటాను చెప్పండి. అదేంటి బావగారు అంత మాట అనేశారు? ఏ, ఈ ఇల్లు మీ ఇల్లు కాదా? అయ్యా బావా, ఏదో తమాషా కల్లానే బావా. అనన్య, ఏమైంది? అది నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటే బావ వచ్చి నా చెంప మీద కొట్టాడు నాన్న. అనిల్, ఏంట్రా ఇది? ఏముంది మామయ్య, కాబోయే పెళ్ళమే కదా అని చెప్పి కొంచెం మందలించా, తప్పేంటి? ఎవరా నీకు పెళ్ళాం? ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పేదేంటి, అనన్య పుట్టగానే అదే మా అమ్మ చెప్పింది. అనన్య మా ఇంటికి కాబోయే కోళ్ళని. కాంతం, ఏంటన్నయ్యా? చూడమ్మా, ఇలాంటి పెద్ద విషయాలు చిన్నపిల్లలకి చెప్పకూడదు. ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకో. ఏదో చిన్నపిల్లడన్నయ్యా, తెలియకన్నాడు. నేను సర్ది చెప్తాను కదా, మీరు వెళ్ళండి. వాణ్ణి అదుపులో పెట్టుకో. ఒరే ఎదవా, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది కదరా. పదేంటికి? నాన్న, ఏంటల్లి? కాలేజ్కి వెళ్ళొస్తా. అవునా అమ్మా, నేను అటువైపే వెళ్తున్నాను. నింపమంటావా? లేదు నాన్నగారు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తాను. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. బాయ్ మా. అమ్మా సావిత్రి, చెప్పండి మావయ్య గారు. ఒక మంచి మిరియాల టీ తీసుకురా. అలాగే మావయ్య గారు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? బాగున్నా నాదికేశ్వరరాజు గారు. మీ అమ్మాయి అనన్య పెద్దదవుతోంది కదా, వివాహ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు అప్పుడే అమ్మాయికి పెళ్ళేంటి పూజారి గారు, చదువుకుంటుంది కదా. చూడండి పంతులు గారు, మీరు పూజలు పునస్కారాలు చేయాలనుకుంటే ఇంటికొచ్చి చేసి మీ దక్షిణతో మీరు తీసుకెళ్ళండి. అంతేకాని మా నాన్నతో చెప్పి పెళ్లి పేరెంటాలు అని నా చదువు మాన్పించే ప్రయత్నం చేయొద్దు. అలాగే అమ్మా. సరే నాన్న, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి.